చేయలేకపోతున్న వ్యక్తుల్ని ఫిక్స్ చేయడంలో ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నారు? వాళ్ళని కోర్టుకు తీసుకెళ్తే కనీసం రిమాండ్ కూడా మ్యాజిస్ట్రేట్లు రిమాండ్ కూడా ఇవ్వని విధంగా ఎందుకు రిమాండ్ రిపోర్ట్లు తయారవుతున్నాయి? అవసరమైన సెక్షన్లు పెట్టలేకపోతున్నారా? ఎక్కడ లోపం ఉంది? ఇటువంటి అన్నీ మాట్లాడదాం మనం. సో ముందుగా మసూదరావు గారు నమస్తే అండి. నమస్తే మసూదరావు గారు, మీరు చూస్తున్నారు కదా సోషల్ మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయారు, ఇప్పుడు చెలరేగిపోతున్నారు. నిన్నగాక మొన్న ఆ పార్టీ పై స్థాయిలో ఉన్న వ్యక్తి, అప్పుడు ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డికి సిపిఆర్గా ఉన్న ఆయన ఒక పోస్ట్ పెట్టాడు. ఏది హత్యలు చేసేది పూడి శ్రీహరి శ్రీహరి హత్యలు చేసేది, నిందలు వేసేది చంద్రబాబే, బాబు కెరీర్ మొత్తం హత్య రాజకీయాలే అంటూ పెట్టి, మళ్ళీ చంద్రబాబు నాయుడు చేతిలో అప్పుడు ఆయన నారాసుర రక్త చరిత్రాన్ని పెద్ద వేటకొడలు పెట్టారు. ఇప్పుడు ఈయనేమో మంచి ఫసక్ నరికే కత్తి పెట్టి మళ్ళీ పోస్ట్ పెట్టాడు. దీన్ని ఒక ముఖ్యమంత్రి మీద ఇలాంటి భయంకరమైన పోస్ట్ పెడితే దాన్ని కూడా పోలీసులు ఫిక్స్ చేయలేకపోయారండి. అంటే మై ఫీలింగ్ నాకేం అర్థం కాలేదు. ఫిక్స్ చేయలేకపోయారు. ఫిక్స్ చేయలేక అరెస్ట్ చేసి తీసుకెళ్ళి రిమాండ్ చేసి తీసుకెళ్తే మ్యాజిస్ట్రేట్ గారు రిమాండ్ ఇవ్వలేదు అని అంటే మరి వీళ్ళ రిమాండ్ రిపోర్ట్లోనే వీక్గా ఉందని అనుకోవాలి కదా మనం. అలాగే సజ్జల భార్గవ రెడ్డి, ఇంకా కొంతమంది, ఈ శ్రీహరితో పాటు ఇంకో వ్యక్తిని కూడా అలాగే జరిగింది. ఎందుకని ఇది, ఎందుకు ఇక్కడ లోపం ఎక్కడ ఉందండి? వెంకటకృష్ణ గారు, మీకు ప్యానల్లో సభ్యులకి నమస్కారం. నమస్కారం సార్. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో విమర్శ అనేటటువంటిది ఉండాల్సిందే. బట్ ఆ విమర్శ ఏదైనా సరే ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక సలహాలు ఇచ్చేటటువంటి విమర్శ, లేకపోతే విధానాలపై విమర్శ ఉండాలి. కానీ దురదృష్టం ఏంటంటే పోయిన 5 సంవత్సరాలు అంతకు ముందున్న గవర్నమెంట్ లో ఏ స్థాయికి వెళ్ళిందంటే హైకోర్టు జడ్జిల్ని కూడా వదలకుండా వాళ్ళని కూడా బూతులు తిట్టారని చెప్పి వచ్చింది. అవును. అదే కాకుండా ఆ జడ్జిలను కూడా బెదిరించే ధోరణిలో అన్యాపదేశంగా కొన్ని ఫ్లెక్స్ బోర్డులు కూడా పెట్టారని చెప్పి విన్నాను నేను. అవునవును, వాస్తవమే. సో వీళ్ళని లోపలేసి కరోనా వైరస్ ను వదలాలి గదిలో కనిపెట్టారు. అది ఇప్పుడు ఈ దేశంలో ఎక్కడ కూడా, ఏ రాష్ట్రంలో కూడా, ఏ పొలిటికల్ పార్టీ కూడా ఇలాంటి బూతులు పెట్టినటువంటి దాఖలా ఎక్కడ చూడలేదండి. ఎందుకంటే మనం చూసాం, సాక్షాత్తు అసెంబ్లీలోనే ఒక నాయకుడి యొక్క సతీమణిని అవమానించడం అనేటటువంటిది ఒక దరిద్రమైనటువంటి సంస్కృతి. దానికి పగలబడి నవ్వారు అని అంటే వాళ్ళ మానసిక స్థితి ఏంటి అనేటటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాదు, ఇప్పుడు రాజకీయాల్లో ఉండే వాళ్ళని సరే విమర్శిస్తుంటే, ఇప్పుడు తెలంగాణలో నాయకులు ఒకరినొకరు తిట్టుకుంటారు, కానీ నాయకుల ఇళ్లలో ఆడవాళ్ళని తిట్టినటువంటి దాఖలాలు లేవు. ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు కానీ, అటు కేసీఆర్ కేటీఆర్లు కానీ ఆడవాళ్ళ మీదకి ఎప్పుడు పోలేదండి. ఈ దరిద్రం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇంట్లో ఆడవాళ్ళని, చిన్న పిల్లల్ని కూడా, ఇంట్లో ఉండే చిన్న పిల్లల్ని కూడా ఒక బూతు కామెంట్లు పెట్టారంటే, అసహ్యకరమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి పోస్టులు పెట్టారు, మార్ఫింగ్లు చేశారంటే ఏ స్థాయిలో ఆ బూత్ ఫ్యాక్టరీ పనిచేసింది అనేది మనకు అర్థం అవుతుంది. సో ఇది నేను అనేది కూడా ఏంటంటే, ఈ స్థాయిలో చేసిన వాళ్ళని వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అని అంటే ఎంకరేజ్ చేశారు, అది ఓకే. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత పోలీసులు వాళ్ళ మీద కేసులు పెడితే, కంప్లైంట్లు వస్తే రిమాండ్ ఇచ్చే విధంగా కూడా రిమాండ్ రిపోర్ట్స్ ఉండట్లేదు అనేది ఒక చర్చ ఉందండి. ఇప్పుడు ఆర్నేష్ కుమార్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత 7 సంవత్సరాల శిక్ష లోపలటువంటి నేరాలకి అరెస్టు రిమాండ్ లేదు.
41A నోటీస్ ఇచ్చి పంపించడం అనేది ఉంది. అయితే వాళ్ళు రిపీటెడ్ అఫెన్సెస్ చేస్తున్నారు. ఒకటి కాదు కదా, ఒక పోస్ట్ కాదు, రకరకాల పోస్టులు పెట్టారు, చాలా పోస్టులు పెట్టారు. అటువంటి కేసుల్లో ఖచ్చితంగా వాళ్ళకి రిమాండ్ అడిగేటట్లుగా, రిమాండ్ విధించేటట్లుగా పోలీసులు కూడా తయారు చేయాలి రికార్డు. అది ఎక్కడో లోపం జరుగుతోంది. అది కాకుండా నేను చూశాను, హోమ్ మినిస్టర్ గారు అనిత గారు పెట్టినటువంటి వీడియోల కింద లకారాలతో దూషిస్తూ కామెంట్లు పెట్టున్నారు. చాలా భయంకరంగానండి. సాక్షాత్ హోమ్ మినిస్టర్ ని కూడా అలా తిడుతూ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకోవాలి కదా. నేను అందుకే చెప్తున్నాను, ఒక సిఐడిలోనో లేకపోతే ఎక్కడో ఒక సోషల్ మీడియా అఫెన్సెస్ వింగ్ ఒకటి పెట్టుకొని ఈ బూత్ కామెంట్లు పెట్టేటటువంటి వాళ్ళు, బూత్ పోస్టులు పెట్టేటటువంటి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీ వీడియోల కింద కూడా కామెంట్లు చూస్తే వస్తాయి రకరకాల బూతులు ఉన్నారు. వాళ్ళ ఐపీ అడ్రస్లు తెలుసుకోవడం ఏం పెద్ద కష్టమేం కాదు, వాళ్ళు ఎవరో ఐడెంటిఫై చేయడం కష్టమేం కాదు. మరి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఈ బూత్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గుణపాఠం చెప్పకుండా ఉంటే ఇక పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు? అక్కడే పాయింట్ అక్కడే వస్తుంది. పోలీస్ శాఖ ఎందుకని అంత సీరియస్గా ఎఫ్ఐఆర్లు కానీ రిమాండ్ రిపోర్ట్స్ కానీ, సత్యమూర్తి గారు ఈ ఎక్కడ లోపం ఎక్కడుంది వాళ్ళకి? కనీసం ఇప్పుడు శ్రీహరి విషయంలో కానీ, శ్రీహరితో పాటు ఇంకొక రెడ్డి కరుణాకర్ రెడ్డి ఏదో ఉంది అతని పేరు, అతన్ని కానీ, లేదా సజ్జల భార్గవ రెడ్డి విషయంలో కానీ ఎక్కడ రిమాండ్ అవ్వకపోవట్లేదంటే రిమాండ్ రిపోర్ట్ వీక్గా ఉంది. నేను కొంతమంది పోలీసు అధికారులతో మాట్లాడాను. రిమాండ్ రిపోర్ట్లో సరైన సెక్షన్స్ లేకపోతే మ్యాజిస్ట్రేట్ ఇవ్వరండి, వాళ్ళు చూసుకుంటారు కదా అని అన్నారు. అంత వేగ్గా ఇవ్వడానికి వీళ్ళకి సెక్షన్లు తెలియట్లేదా లేకపోతే ఏంటి? సీఎం చేతిలోనే కత్తి పెట్టి పోస్ట్ పెట్టిన తర్వాత దాన్ని కూడా పోలీసులు అతన్ని రిమాండ్ పంపలేనంత వీక్గా రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తే మరి సీఎం గారు పట్టించుకోవట్లేదా, పోలీసులు పట్టించుకోవట్లేదా, హోంమంత్రి పట్టించుకోవట్లేదా? నాకు అర్థం కాదు. అంటే ఇక్కడ మనం పూడి శ్రీహరి విషయానికి వస్తే అతను ఈ పోస్టర్ తయారు చేసి పెట్టాడు. అది చూడటానికి చాలా అభ్యంతరకరంగా ఉంది. మీరు కత్తి ఒకటే చెప్పారు, నేను ఇంకొకటి చూసా. చంద్రబాబు నాయుడు చొక్కా మీద రక్తం మరకలు ఉన్నాయి, అవును, ప్యాంటు మీదను షర్టు మీద రక్తం అప్పుడే మర్డర్ చేసి వచ్చినట్టు అనమాట. అంటే ఇంత దారుణమైన పోస్టులు పెట్టిన వ్యక్తి, పెట్టించటం కాదు పెట్టిన వ్యక్తి, స్వయంగా తన అకౌంట్ నుంచే పెట్టిన వ్యక్తి అతని